అలాగే చివరి రోజున సువాసిని పూజ కూడా చేస్తాం. అంటే శాంత స్వరూపాలు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం. అలానే బాల, గాయత్రి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి, భువనేశ్వరి రూపాలు ఏమైనా పూజ అమ్మకి. మరి అన్ని రూపాలున్న అమ్మ శక్తి ఒక్కటే కదా, ఒక్క రూపంగా ఎందుకు ఆరాధించకూడదు? ఇన్ని రూపాలు ఎందుకు ఆరాధించాలి? చెప్తా. ఇక్కడ ముఖ్యంగా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు అతి బలవంతుడు. ముఖ్యంగా కోర్టులో ఏదైనా ఒక ఇది ఇచ్చాం, దాఖలాలు చేసుకున్నాం, దానికి ఎలా దశల వారీగా ఇచ్చేస్తూ ఉంటారు. లైక్ హైడ్రా ఒక్కసారిగా ముట్టడిస్తే ఏమవుతుంది? జనాలు తిరుగుబాటు చేస్తున్నారా లేదా? అలాగే అమ్మవారు రాక్షస సంహారం చేయాలి అంటే ఒక్కొక్క శక్తి రూపంలో అమ్మవారు అవతరిస్తూ ప్రయత్నం చేసింది. ఆమెలోంచి ఒక్కొక్క శక్తిని అవతరింపజేయడం, ఆ శక్తితో యుద్ధం చేయడం. అలా కాదు అనుకున్నప్పుడు ఇంకొక శక్తి, అలా కాదనుకున్నప్పుడు ఇంకొక శక్తి. చివరికి ఈ నవశక్తులు మొత్తం కలిపి మహిషాసుర మర్దనిగా అవతరించి మహిషాసుర రాక్షస సంహారం చేసింది. అంటే చిన్న చిన్నగా ప్రయత్నిద్దాం, అంతే. తర్వాత ఒక్కసారిగా మొత్తం అమ్మవారి నవశక్తిని మొత్తం కలిపి యుద్ధం చేసింది. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార రూపంలో అవతరించింది. కాబట్టి ఆ అవతారానికి మనం ప్రాధాన్యత ఇస్తూ పూజ చేస్తూ ఉన్నాం. అలా 9 రకాల శక్తులు కలిపితేనే నవదుర్గలేని మనకి నవరాత్రులు వస్తున్నాయి, ముఖ్యంగా చెప్పాలి అంటే.